అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే బయటకు వచ్చిన యష్ సరాసరి నీలిమ ఇంటికి వచ్చాడు. కార్ పార్క్ చేసి కోపంగా లోపలికొచ్చేసరికి నీలిమ హెడ్ ఫోన్స్తో సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తుంది. తన దగ్గరికి వచ్చి హెడ్ ఫోన్స్ లాగి పక్కన పడేశాడు. నీలిమ కోపంగా వెనక్కి తిరిగింది. కానీ ఎదురుగా యష్ కనిపించేసరికి ఆ కోపం స్థానంలో ఆనందం కనిపించింది. యష్, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్! నాకోసం వచ్చావా? వచ్చేలా చేసుకున్నావు కదా. నిజం చెప్పు, వేద చావుకి కారణం నువ్వేనా? వాట్? వేద చనిపోయిందా? ఎప్పుడు జరిగింది యష్? అయినా తను వేరెవరినో పెళ్లి చేసుకుందని విన్నానే. అదంతా అబద్ధం. నాకు తెలియకుండా వేదని బెదిరించి అలా నటించేలా చేశారు. ఖచ్చితంగా ఇందులో నీ ప్రమేయం ఉండే ఉంటుంది. యష్, నేను నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నీకలా అనుమానించటంలో తప్పులేదు. కానీ నిజంగా నాకేం తెలియదు. ఆ రోజేదో కోపంలో తనని చంపేస్తాను అన్నాను. అంతేకాని నిజంగా చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటానా ఏంటి? నేను దక్కించుకోవాలనే పంతం ఉండేది. బట్ తర్వాత ఆలోచిస్తే అదెంత ఫూలిష్నెస్సో అర్థమైంది. నేనంటే అస్సలు ఇష్టం లేని మనిషితో నేను సంతోషంగా ఉండలేనని అర్థమైంది. అందుకే కదా ఆ తర్వాత నిన్ను డిస్టర్బ్ చేయలేదు. అదే నాకు డౌట్గా ఉంది. 3 సంవత్సరాలు నన్ను పీడించి సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యావు? అయ్యో యష్, నిజంగా నేను మారాను, నన్ను నమ్ము. నిజానికి ఆ 3 సంవత్సరాలు నీ వెనుక పడ్డానికి కారణం నీకప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎప్పుడైతే నువ్వు వేదని ప్రేమిస్తున్నానని చెప్పావో అప్పుడే అర్థమైంది నేను నీ వెంట పడటం వేస్ట్ అని. అందుకే లైట్ తీసుకున్నా. నువ్వు చెప్పేది నిజమేనా? మదర్ ప్రామిస్ యష్. ఆ తర్వాత నీ గురించి నేను అసలు ఆలోచించలేదు. పాపం వేద చనిపోయిందంటే నాకు కూడా బాధగానే ఉంది. యష్ ఆలోచిస్తూనే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. కార్ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. ఏదో లింక్ మిస్ అవుతున్నాను నేను. ఏంటది? ఎవరు? ఎందుకు? ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారు? ఇక కట్ చేస్తే దేవ్ ఆ వ్యక్తి కోసం ఎంత వెతికినా కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి బయలుదేరాడు. ఫోన్ రింగ్ అవ్వటంతో కార్ ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా మహేష్? దేవ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? విశ్వని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరా అని రికార్డ్స్ చెక్ చేశాను. హాస్పిటల్ రికార్డ్స్లో గార్డియన్గా గౌరీ సంతకం ఉంది. వాట్? గౌరీనా? యా. తను అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఒకసారి నీతో చెప్పి తన దగ్గరికి వెళ్దామని ఫోన్ చేశాను. వద్దు మహేష్, గౌరీ ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంటికి పోలీసులు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు. గౌరీతో నేను మాట్లాడతాను. ఓకే దేవ్, ఉంటాను. ఫోన్ కట్ చేసి కార్ టర్న్ తీసుకున్నాడు. కాసేపటికి గౌరీ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు దేవ్. కాలింగ్ బెల్ కొట్టేసరికి డోర్ ఓపెన్ చేసింది తను. హాయ్ సార్, మీరేంటి ఈ టైంలో ఇలా? నీతో కొంచెం మాట్లాడాలి గౌరీ. సరే, లోపలికి రండి. దేవ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏం తీసుకుంటారు సార్? ఏం వద్దు, కూర్చో గౌరీ. అతని ఎదురుగా కూర్చొని అతని వైపు చూసింది. చెప్పండి సార్, ఏదో మాట్లాడాలి అన్నారు. నువ్వు నిన్న హాస్పిటల్లో ఒక వ్యక్తిని జాయిన్ చేశానని చెప్పావే, అతను? హా సార్, ఈ విషయం గురించే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. సార్, అతని ప్రాణానికి ప్రమాదం ఉందని హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చేశాడు. లక్కీగా నేను అతన్ని చూసి ఇంటికి తీసుకొచ్చాను. అతని ప్రొటెక్షన్ గురించి. ఏమన్నావు? అతను ఇప్పుడు ఎక్కడే ఉన్నాడా? అవును సార్, ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ గాడ్. గౌరీ, నువ్వు కాపాడింది ఒక మనిషిని మాత్రమే కాదు, నిజాన్ని కూడా. సార్, అతను ఎక్కడున్నాడు? ఆ రూమ్లో. బట్ అతని కండిషన్ బాలేదు సార్. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. మత్తులో ఉన్నాడు. సరే, ఈ విషయం వెంటనే యష్కి చెప్పాలి. ఫోన్ తీసి యష్ నెంబర్కి కాల్ చేశాడు. ఆలోచనల్లో ఉన్న యష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అన్నయ్య, విశ్వ దొరికాడు. వాట్? నిజమా? ఎక్కడున్నాడు? మన గౌరీ ఇంట్లో. జరిగింది మొత్తం యష్కి వివరించాడు. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేయి. సరే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. అండ్ విశ్వ, జాగ్రత్త. ఓకే బ్రదర్, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా గౌరీ ఇంటికి వచ్చేయి. అలాగే. అన్నయ్య, ఇంకో మాట, ఆయమ్మ ఇంట్లో ఉందా? లేదురా, ఇవాళ పనికి రాలేదనుకుంటాను. సరే, వదిన్ని బాబుని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆయమ్మని ఇంట్లోకి రానివ్వద్దని సెక్యూరిటీకి మరీ చెప్పు. దేవ్, ఆయమ్మనా? ఎందుకు? హాస్పిటల్లో విశ్వ మిస్ అయినప్పుడు ఆయమ్మక్కడ అనుమానాస్పదంగా కనిపించింది. నేను తన వైపు చూసేసరికి
నాకు కనిపించకుండా దాక్కుంది. నేను తనని వెతుకుతూనే బయటికి వచ్చాను. నాకు తన మీద డౌట్ వచ్చిందని అర్థమైనట్టుంది. నాకు దొరకకుండా తప్పించుకుంటుంది. నేను నమ్మలేకపోతున్నాను. ఆయమ్మకి విశ్వతో పనేంటి? నా అనుమానం ఆయమ్మ వాళ్ళతో చేతులు కలిపి ఉంటుంది. మనకి తెలియకుండా మన శత్రువులకి హెల్ప్ చేస్తుంది. తన ఇంట్లో ఉంటే బాబుకి ప్రమాదం. టేక్ కేర్ అన్నయ్య. లేదు, నేను సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పాను. అమ్ముకి తోడుగా చందు అక్క ఉందిలే. థ్యాంక్ గాడ్. ఓకే అన్నయ్య, నువ్వు త్వరగా గౌరీ ఇంటికి రా. ఓకే. ఫోన్ కట్ చేసి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు యష్. వేద చావుకి కారణం తెలియబోతుందనే నమ్మకంతో కార్ డోర్ తీసేసరికి తల మీద బలంగా ఏదో తగలటంతో స్పృహ తప్పి పడిపోయాడు యష్. భుజం మీద కర్ర పెట్టుకుని యష్ని చూసి నవ్వుతూ మోకాళ్ళ మీద యష్ పక్కనే కూర్చుంది నీలిమ. నువ్వు నిజానికి చాలా దగ్గరగా ఉన్నావు యష్. అందుకే నాకు ఇలా చేయడం తప్పడం లేదు. సారీ డార్లింగ్. రేయ్, నా యష్ని జాగ్రత్తగా లోపలికి తీసుకురండి. అలాగే మేడం. దేవ్ సార్, మీరు ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఎస్ సార్, ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు గౌరీ. ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏం జరిగిందో అర్థం కావటం లేదు గౌరీ. సరే, విశ్వకి మెలకు వచ్చిందేమో చూసి అతన్ని మా ఇంటికి తీసుకుని వెళ్దాం. సరే సార్, రండి చూద్దాం. ఇద్దరూ విశ్వని ఉంచిన గదికి వచ్చారు. అతనింకా స్పృహలోకి రాకపోవటంతో దేవ్ నిరాశగా బాల్కనీ వైపు వచ్చి నిలబడ్డాడు. ఇంతలో రౌడీలు గౌరీ ఇంటిని చుట్టుముట్టడం కంటపడింది దేవ్కి. వెంటనే అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. గౌరీ, విశ్వ కోసం ఆ రౌడీలు వస్తున్నారు. మనం అతన్ని ఇక్కడి నుంచి తప్పించాలి. వేరే రూట్ ఏమైనా ఉందా? హా, బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ డోర్ ఉంది. విశ్వని ఎత్తుకొని గౌరీ వెనక్కి నడిచాడు. అప్పటికే రౌడీలు డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి ఇల్లంతా వెతుకుతున్నారు. వెనుక డోర్ ద్వారా బయటికి వచ్చి మెయిన్ గేట్ వైపు వెళ్తుండగా ఆ రౌడీలు వాళ్ళని చూసేశారు. రౌడీలు కిందికి వచ్చేలోపు విశ్వని కారులో పడుకోబెట్టి ఇంటి డోర్ బయట నుంచి లాక్ చేసేశాడు. దాంతో ఆ రౌడీలందరూ లోపలి లాక్ అయిపోయారు. డోర్ బద్దలు కొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేవ్ గౌరీ దగ్గరికి వచ్చాడు. గౌరీ, నువ్వు విశ్వం తీసుకొని మా ఇంటికి వెళ్ళిపో. అక్కడైతే తను సేఫ్గా ఉంటాడు. సెక్యూరిటీకి నేను మెసేజ్ చేస్తాను. సార్, మరి మీరు? నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను, నువ్వెళ్ళు ప్లీజ్. ఓకే సార్, మీరు జాగ్రత్త. గౌరీ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇంతలో డోర్ బద్దలు కొట్టుకుని బయటికి వచ్చారు రౌడీలు. దేవ్ అప్పటికే కారులో కూర్చున్నాడు. వాళ్ళు బయటికి రాగానే కార్ని వాళ్ళెదురుగానే వేరే రూట్లోకి డైవర్ట్ చేశాడు. విశ్వ అందులోనే ఉన్నాడనుకుని రౌడీలందరూ ఆ కార్ని వెంబడిస్తున్నారు. చాలా దూరం వెంబడించిన తర్వాత ఆ రౌడీల వాహనం దేవ్ కార్ని ఢీకొట్టడంతో కారు ఒక్కసారిగా గాలిలోకి లేచి పల్టీలు కొడుతూ కరెంట్ పోల్కి గుద్దుకొని పేలిపోయింది. విశ్వ చనిపోయాడనుకుని నవ్వుకుంటూ ఒక నంబర్కి కాల్ చేశాడు. చెప్పు. మేడం, విశ్వ చనిపోయాడు. గుడ్ గుడ్, మీరు వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి. మేడం, వారిని కాపాడడానికి ఇంకొకడు ప్రయత్నించాడు. వాడు కూడా చచ్చాడు మేడం. వాట్ ఈడియట్స్, ఎంత పని చేశారా? దేవ్ని కూడా చంపేశారా? అంటే మేడం, కార్ని గుద్దేశాము. దాంతో అది కరెంటు పోల్ని గుద్దుకొని పేలిపోయింది. హో షిట్. సరే, మీరెవరూ అక్కడ ఉండొద్దు. త్వరగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఓకే మేడం. నీలిమ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడిపోయింది. ఏమైంది బేబీ? దేవ్ చనిపోయాడు డాడ్. వాట్? ఎలా? జరిగింది కేకీకి చెప్పింది నీలిమ. మై గాడ్ బేబీ, తను మనకి ముందే చెప్పింది. యష్ని ఏమైనా చేసుకోండి, నా తమ్ముడికి మాత్రం ఎలాంటి అపాయం జరగకూడదు అని. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. నిజమే డాడ్, బట్ దేవ్ డెత్ యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి మనకి ఈ విషయంలో సంబంధం లేనట్టే ఉందాం డాడ్. ఓకే బేబీ. ఇక కట్ చేస్తే అమృతకి సడన్గా మెలకు వచ్చింది. గదంతా చీకటిగా ఉంది. కానీ చీకట్లో ఏదో ఆకారం బెడ్ వైపు వస్తూ కనిపించింది. స్పష్టంగా లేకపోవటంతో కళ్ళు నులుపుకొని చూసింది. ఆ ఆకారం చేతిలో కత్తి పట్టుకొని కనిపించింది. బెడ్ మీద ఉన్న హర్ష మీద కత్తితో దాడి చేయబోతుంటే అమృత బాబుని ఎత్తుకుని బెడ్ మీద నుంచి దూకేసింది. దాంతో కత్తి బెడ్కి గుచ్చుకుంది. అమృత గోడని తడుముతూ లైట్స్ ఆన్ చేసి వెనక్కి తిరిగింది. అంతే, భయంతో బిగుసుకుపోయింది. ఎదురుగా చంద్రిక చేతిలో కత్తితో కోపంగా చూస్తూ మళ్ళీ బాబు మీద దాడి చేయబోతుంటే పక్కకి తప్పుకుంది అమృత. వదినా, ఏం చేస్తున్నారు మీరు? అమృత, ఇది నీకు సంబంధం లేని విషయం. నాకు వాడి ప్రాణాలు కావాలి. వాడిని ఇలా ఇచ్చేయ్. ఎందుకిలా చేస్తున్నారు? పసిపిల్లాడి మీద కోపం ఏంటి వదినా? కోపం కాదు, అంతకు మించిన పగ.
వాడి బాబు మీద ఉన్న పగ ఇది. వీణ్ణి చంపితేనే నా పగ తీరుతుంది. వాణ్ణివ్వు. తను అమృత దగ్గరికి వచ్చి బాబును లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే అమృత కోపంగా తనని విసిరికొట్టి గది నుంచి బయటికి వచ్చి డోర్ లాక్ చేసేసింది. బాబు అప్పటికే భయంతో అమృతని కరుచుకుపోయాడు. వాడి తల నిమురుతూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చింది. కానీ డోర్ ఓపెన్ అవ్వటం లేదు. చంద్రిక ముందుగానే ప్లాన్ చేసి బయటికి వెళ్లే దారులన్నీ మూసేసింది. దాంతో తప్పించుకునే వీలు లేక అమృత ఏడుస్తూ అక్కడే కూలపడింది. మరోపక్క చంద్రిక ఆ రూమ్ డోర్ పగలగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో యష్ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని డోర్ పక్కనే కూలపడింది. బాబు తన ఒడిలోనే ఉన్నాడు. భయంతో వాడు ఏడుస్తుంటే అమృత మనసు వికలమైపోయింది. ఏడవకు నాన్న, ఏం కాదు. నన్ను చంపేస్తుందా అమ్మా? లేదు లేదు, ఆంటీ నీతో సరదాగా గేమ్ ఆడుతుంది అంతే. భయపడకు, అమ్ముంది కదా. నా ప్రాణం అడ్డు పెట్టుకునైనా నిన్ను కాపాడుకుంటాను. భయపడకు. బాబుని గుండెలకు హత్తుకుంది. ఎదురుగా ల్యాండ్లైన్ కనిపించడంతో యష్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుని నంబర్ డయల్ చేయబోతే దాని వైర్ కట్ అయి కనిపించింది. ఫోన్ కూడా పనిచేయటం లేదు. బావెక్కడికి వెళ్ళాడు? ఈ దేవ్ కూడా ఇంకా ఇంటికి రాలేదు. వదిన ఎందుకు హర్షని చంపాలని చూస్తుంది? ఎలా అయినా వీని క్షేమంగా బావకి అప్పగించాలి. వేదక్క, ఎక్కడున్నావు? నాకు సహాయం చేయి, లేదంటే బాబుని చంపేస్తుంది. వేదక్క, ఎక్కడున్నావు? అమృత అరుస్తూనే ఉంది. వేద అక్కడే ఉన్న అమృతలోకి గాని బాబులోకి గాని ప్రవేశించలేకపోతుంది తను. అయినా ప్రయత్నిస్తూనే ఉంది. అమృతలోకి ప్రవేశించడం సాధ్యం కాకపోవడంతో ఏడుస్తూ అక్కడే కూలపడింది వేద ఆత్మ. ఇక కట్ చేస్తే దేవ్ కార్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి వరకు దూరంగా వాళ్ళని ఫాలో అయిన గౌరీ కార్ దిగి ఆ బ్లాస్ట్ దగ్గరికి వచ్చింది. కార్ మంటల్లో కాలిపోతుంటే ఏడుస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూలపడింది. దేవ్ సార్, ఎందుకు ఇలా చేశారు? అప్పటికే స్పృహలోకి వచ్చిన విశ్వ కారులో నుంచే అంతా చూస్తున్నాడు. తన వల్ల ఒక అమాయకుడి ప్రాణం పోయిందన్న బాధ అతని మనసుని కలచివేస్తుంది. ఇలా ఎన్ని ప్రాణాలు తీస్తారా? నన్ను కాపాడ్డానికి వచ్చి అతను బలైపోయాడు. ఇక నా వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకూడదు. చావో రేవో నేనే తేల్చుకోవాలి. విశ్వ నెమ్మదిగా కారు దిగి గౌరీ దగ్గరికి వచ్చాడు. తను లేచి నిలబడి విశ్వ వైపు చూసింది. నన్ను క్షమించండి. నా వల్లే మీ స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. నా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నేనింకా మీ దగ్గరే ఉంటే మీకు కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు. నా దారిన నన్ను వెళ్ళనివ్వండి. చూడండి, మిమ్మల్ని ఆపే హక్కు నాకు లేదు. కానీ మీ ప్రాణాలు కాపాడడానికి మా సార్ ఆయన ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఆయన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. మంచుకో చెడుకో మీరు ప్రాణాపాయంలో 2 సార్లు నాకు అంటపడ్డారు. అంటే మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ దేవుడు నాకు అప్పగించాడని అర్థం. ప్లీజ్ నా మాట వినండి. విశ్వ మౌనంగా నిలబడిపోయాడు. గౌరీ అతని చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్లబోతుండగా రోడ్డు పక్కగా ఉన్న తుప్పల్లోంచి మనిషి మూలుగలు వినిపించాయి. గౌరీ విశ్వ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. గౌరికి డౌట్ రావడంతో మొబైల్ లైట్ ఆన్ చేసి ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ గాయాలతో పడి ఉన్న దేవ్ని చూడగానే తన మొహంలో నవ్వు విరిసింది. విశ్వగారు, దేవ్ సార్ బ్రతికే ఉన్నారు. విశ్వ సంతోషంగా ముందుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి దేవ్ని ఆ తుప్పల్లోంచి బయటికి తీసుకొచ్చారు. కార్ గాలిలో పల్టీలు కొడుతుండగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో కార్ డోర్ ఓపెన్ అయ్యి తుప్పల్లోకి పడిపోయాడు దేవ్. ఆ తర్వాత కార్ కరెంట్ పోల్ని గుద్దుకొని పేలిపోయింది. కాకపోతే ఎత్తు నుంచి పడటం వల్ల గాయాలు ఎక్కువగా అయ్యాయి. గౌరీ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి నీళ్లు తాగించేసరికి కాస్త స్థిమితపడ్డాడు. సార్, ఓకేనా? లేదంటే హాస్పిటల్కి? వద్దు గౌరీ, ఐఎమ్ ఓకే. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముందుక నుంచి వెళ్దాం. సరే సార్, రండి. విశ్వ వెనుక కూర్చున్నాడు. దేవ్ని ముందు సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసింది గౌరీ. దేవ్ వెనక్కి తిరిగి విశ్వని చూశాడు. విశ్వ, నాకు ఓ విషయం చెప్పు. అసలు నువ్వు వేదవదిన పెళ్లి చేసుకున్నట్టు ఎందుకు నటించారు? నటించాల్సి వచ్చింది దేవ్. అసలేం జరిగిందో చెప్పు విశ్వ. చెప్తాను. యష్ పుట్టినరోజని వేద యష్తో కలిసి వెళ్ళింది. ఆ రాత్రంతా తను ఆశ్రమానికి రాలేదు. మదర్కి కూడా చాలా కోపం వచ్చింది. ఎప్పుడూ ఇలా చేయని పిల్ల ఎందుకు ఇలా చేస్తున్నని బాధపడుతుంటే వేద యష్ వాళ్ళింట్లో ఉందని అబద్ధం చెప్పాను. మరుసటి రోజు మధ్యాహ్నానికి తను ఆశ్రమానికి వచ్చింది. కానీ ఎవరితోనో ఏమీ మాట్లాడలేదు. ఏదో తప్పు చేసిన దానిలా 2 రోజులు తన గదిలోనే ఉండిపోయింది. మదర్ అడిగినా నేనడిగినా
ఒంట్లో బాలేదని చెప్పిందే గాని కారణం చెప్పలేదు. యష్ కూడా ఆశ్రమానికి రావటం లేదు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందేమో అనుకున్నాను. ఆ తర్వాత రోజు సంతోషంగానే కనిపించింది. యష్ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాడు అని నాతో చెప్పింది కూడా. కానీ ఇక కట్ చేస్తే యష్కి మెలకు వచ్చింది. తలంతా బరువుగా అనిపించడంతో తల విదిల్చి చుట్టూ చూశాడు. అంతా మస్కమస్గా కనిపిస్తుంది. కళ్ళు నులుముకుందామంటే చేతులు పనిచేయటం లేదు. అప్పుడు అర్థమైంది అతనికి తనని కట్టి పడేశారు అని. చైర్లో కూర్చోబెట్టి చేతులు వెనక్కి మడిచి కట్టేశారు. కాళ్ళు కుర్చీ కట్టేశారు. ఆ ఇల్లు చూడగానే అర్థమైంది అది నీలిమ ఇల్లు అని. జరిగిందంతా గుర్తు రావడంతో కోపంగా నీలిమ అని గట్టిగా అరుస్తాడు. మరుక్షణం అతని ఎదురుగా వచ్చింది నీలిమ. వాట్ డార్లింగ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైనా కావాలా? చెప్పు, నీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. యష్ కోపంగా చూస్తూ ఉన్నాడు. నీలిమ నవ్వుతూ అతని ఎదురుగా చేతి వేసుకొని కూర్చుంది. తప్పు చేశావు యష్. నేను వద్దని చెప్పినా వినకుండా వేద వెనకాల తిరిగి చాలా పెద్ద తప్పు చేశావు. అంటే వేద చావులో నీకు భాగముందన్నమాట. అయ్యో పిచ్చి యష్, వేద చావులో నాకు భాగముండడమేంటి? వేదని చంపిందే నేనైతే. యష్ మైండ్ అక్కడే స్తంభించిపోయింది. వేద చావులో తనకి భాగముంటుందనుకున్నాడే గాని తనే అంతా చేసిందని ఊహించలేదు యష్. ఒక పక్క కోపం, ఒక పక్క బాధ గుండెను మండిస్తుంటే కళ్ళతోనే నిప్పులు చెరుగుతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నీతో మాట్లాడితేనే చావగొట్టేదాన్ని, అలాంటిది నీతో పడుకున్నదాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? యష్ షాక్తో తన వైపు చూశాడు. ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నా కళ్ళతో చూశాను యష్. ఆ రోజు నీ బర్త్డే అని విష్ చేద్దామని వస్తే నువ్వు వేదతో కలిసి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారా అని మీకు తెలియకుండా ఫాలో అయ్యాను. అప్పుడే తన కళ్ళు ఎర్రబడ్డాయి. ముక్కుపుటాలు ఆదురుతుండగా కోపంగా యష్ వైపు చూసింది. నువ్వు దాని ప్రతి స్పర్శని ఆనందిస్తూ ఆస్వాదిస్తుంటే నా గుండె ఎంతగా రగిలిపోయిందో తెలుసా? అప్పుడే డిసైడ్ అయ్యాను, నిన్ను సొంతం చేసుకున్న ఆ వేద శరీరం ఈ భూమిదే ఉండకూడదు అని. కానీ ఆవేశంగా కాదు, ఆలోచనతో దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యి అంతా ప్లాన్ ప్రకారం జరిగేలా చేశాను. ఇక కట్ చేస్తే విశ్వ మాటలు. ఆ తర్వాత యష్ తండ్రి హర్షవర్ధన్ గారి బిజినెస్ లాస్లో ఉందని తెలిసి ఆయన హార్ట్అటాక్తో మరణించారని తెలిసింది. యష్ తల్లి కూడా మానసికంగా కృంగిపోయి మంచాన పడ్డారు. ఒకేసారి అనుకోని ఉపద్రవం యష్ జీవితాన్ని తారుమారు చేసేసింది. యష్ వాళ్ళ బిజినెస్ని టేక్ ఓవర్ చేశాడు. అప్పుడే వేద లైఫ్ని ప్రశ్నార్థకంగా మార్చే సంఘటన జరిగింది. తను తల్లి కాబోతుందని తెలిసింది. ఆ విషయం నాకు తనకి తప్ప ఎవరికీ తెలియదు. నేను యష్కి చెప్పేద్దామని వేదని ఫోర్స్ చేశాను. కానీ యష్ ఉన్న పరిస్థితిలో పెళ్లి గురించి ఆలోచించలేడని చెప్పి నన్ను ఆపేసింది. అదే తను చేసిన తప్పు. ఏమైందో తెలియదు. ఆ రోజు యష్ని కలవడానికి బయలుదేరిన తను కాసేపటికి నా దగ్గరికి వచ్చింది. చాలా భయపడుతుంది. కానీ ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. ఒక మనిషి ప్రాణం కాపాడాలి, దానికోసం మనం పెళ్లి చేసుకున్నట్టు నటించాలి విశ్వ అని నన్ను బ్రతిమాలి ఒప్పించింది. ఇక కట్ చేస్తే యష్లో కోపం తన్నుకొస్తున్నా ఏం జరిగిందో తెలుసుకునే వరకు తొందరపడకూడదు అని ఆలోచనతో మౌనంగా నీలిమ చెప్పేది వింటున్నాడు. ముందు నిన్ను మానసికంగా కృంగదీస్తే వేదతో నీ పెళ్లి గురించి ఆలోచించలేవు అనిపించింది. అందుకే ముందుగా నీ బిజినెస్ పార్ట్నర్స్ని నా గుప్పెట్లో పెట్టుకొని తప్పుడు లెక్కలతో బిజినెస్ని దెబ్బతీశాను. నమ్మిన పార్ట్నర్సే మోసం చేశారు అనే షాక్లో నీ బాబు గుండాగి చచ్చాడు. మీ నాన్న మీద బెంగతో మీ అమ్మ మంచం పట్టింది. వేదని నీ నుంచి దూరం చేయడానికి అదే సరైన సమయం అనిపించింది. ఇక కట్ చేస్తే విశ్వ కన్నీళ్లు తుడుచుకుంటూ దేవ్ వైపు చూశాడు. తను తల్లి కాబోతున్న విషయం యష్కి చెప్పలేదు. ఈలోపే అనుకొని ఉపద్రవం వచ్చిపడింది నీలిమ రూపంలో. నీలిమ అంటే కేకే కూతురా? అవును దేవ్, తనే. వేదని యష్ నుంచి దూరం చేయడానికి ఎంత ఘాతుకాన్ని కొడికట్టిందో తెలుసా? తల్లి కాబోతున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా తన బిడ్డ కూడా తనలానే అనాథగా మిగిలిపోతాడేమో అని భయంగా ఉంది తనకి. యష్కి ఈ విషయం చెప్తే మరింతగా డిస్టర్బ్ అవుతాడేమో అన్న ఆలోచనతో తన ఆ విషయం యష్కి చెప్పలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత చెప్పొచ్చులే అనే ఆలోచనతో ఉంది. కానీ ఈలోపే తన జీవితం అనుకొని మలుపు తిరిగింది. వేద యష్ని కలవడానికి వెళుతున్న సమయంలోనే నీలిమ తనని కిడ్నాప్ చేయించింది. నీలిమ చెప్పినట్టే వేద ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా గాజు బొమ్మలా తీసుకొచ్చి నీలిమ ముందు నిలబెట్టారు. అప్పటికే నీలిమని చూడటంతో
వెంటనే గుర్తుపట్టింది వేద. నువ్వా? ఏం, నీకింకెవరైనా శత్రువులున్నారా? ఆ ఛాన్స్ లేదులే, అనాథవి కదా. ఇక నీకు శత్రువులేముంటారు? నిన్ను కూడా నేను శత్రువులా భావించటం లేదు నీలిమ. నన్నెందుకు తీసుకొచ్చావు? అరే, అంత తొందరెందుకు, చెప్తాను కదా. నాకు యష్ కావాలి. నీలిమ, ఆయన నిన్నిష్టపడ్డం లేదని తెలిసి కూడా ఎందుకీ పిచ్చి ప్రయత్నాలు? నిజమే, యష్ నన్నిష్టపడ్డం లేదు. కారణం నువ్వు తన మనసులో ఉండబట్టే కదా. అదే నువ్వు లేకపోతే యష్ నన్నిష్టపడతాడు. యష్ చెప్పింది నిజమే. నీ మెంటల్ కండిషన్ ఏం బాలేదు నీలిమ. సైకియాట్రిస్ట్ని కలువు. వేద అక్కడ్నుంచి వెళ్ళబోతుంటే రిమోట్ తీసుకుని ఎదురుగా స్క్రీన్ ఆన్ చేసింది. అందులో సరస్వతిని చూసిన వేదలో కంగారు మొదలైంది. సరస్వతి మెడికేషన్లో ఉండటం వల్ల మత్తులో ఉంది. ఇద్దరు ముసుగు మనుషులు కత్తి పట్టుకొని తన పక్కనే నిలబడి ఉన్నారు. ఆ పక్కనే డాక్టర్ కూడా. నీలిమ, ఏం చేస్తున్నావు? ఇంకా ఏం చేయలేదు డార్లింగ్. కానీ నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నిద్రపోతున్న నీ అత్త శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. వద్దు, అత్తయ్యనేం చేయొద్దు. ఈ విషయం యష్కి తెలిసిందో నిన్ను వదిలిపెట్టడు. వేద, నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా? యష్ బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్ళాడు. ఒక 2-3 గంటల్లో వచ్చేస్తాడు. ఈలోపు నీ అత్తని స్వర్గానికి పంపించేస్తాను. ప్లీజ్ నీలిమ, ఇప్పటికే మావయ్య గారు చనిపోయిన బాధలో ఉన్నారు. ఆవిడ నీకేం అన్యాయం చేశారు? అన్యాయం చేసింది ఆవిడ కాదే, నువ్వు. యష్ని పొరపాటును తాకితేనే క్షమించను. అలాంటిది వాణ్ణి నాకు కాకుండా చేస్తే ఊరుకుంటానా? అసలు నీకేం కావాలి? కరెక్ట్ పాయింట్కొచ్చావు. నాకు నీ జీవితం కావాలి. వేద అయోమయంగా చూసింది. అర్థం కాలేదా? యష్ నిన్ను అసహ్యించుకోవాలి. నీకు పూర్తిగా దూరమైపోవాలి. అంటే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకోవాలి. నో, నా కంఠంలో ప్రాణముండగా ఇంకొకరికి నా జీవితంలో స్థానం ఉండదు. ఓహో, అలా అయితే నీ అత్త కంఠంలో ప్రాణం తీసేస్తే? నీలిమ, కోపంగా నీలిమ చెంప మీద కొట్టింది. చెంప మీద చేయి పట్టుకుని కోపంగా వేదని చూస్తూ ఫోన్ తీసి హాస్పిటల్లో ఉన్న తన మనుషులకి కాల్ చేసింది. రేయ్, దాని మణికట్టు కట్ చేయండిరా. తను ఆర్డర్ వేయంగానే సరస్వతి మణికట్టు కట్ చేశాడు ఆ వ్యక్తి. బ్లడ్ పోతుంది. అనుకోని పరిణామానికి బిత్తరపోయింది వేద. భయంగా నీలిమని బ్రతిమాలుతుంది. తను వంకరగా నవ్వుతూ ఫోన్ చేసి చెప్పటంతో చేతికి ట్రీట్మెంట్ చేశాడు డాక్టర్. చూడు, ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ నా మనుషులే. నేను తలుచుకుంటే నీ అత్త శవం కూడా దొరకకుండా మాయం చేయగలను. అసలే తండ్రి చనిపోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు తల్లి కూడా కనిపించకుండా పోతే పిచ్చోడైపోతాడు. నీ యష్ అలా చచ్చిన శవంలా బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావా? వేద ఏడుస్తూ అక్కడే కూలబడింది. ప్లీజ్ నీలిమ, మమ్మల్ని వదిలి నీకు దండం పెడతాను. నో నో నో, నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని యష్ కంటపడాలి. నువ్వు తనని మోసం చేశావని నమ్మి యష్ నిన్ను అసహ్యించుకోవాలి. ఈ రెండింట్లో ఏదీ జరగకపోయినా ఈసారి నీ అత్త పీక తెగుతుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం ఉండదు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. అనుకున్నట్టుగానే పసుపు తాడు తన మెడలో తానే వేసుకుంది. ఇద్దరం పెళ్లి బట్టల్లో గుడి నుంచి బయటకు వచ్చేసరికి యష్ కనిపించాడు. వేదనే నన్ను అలా చూడగానే నిజంగానే మా పెళ్లి జరిగిందనుకుని యష్ కుమిలిపోయాడు. ఎందుకిలా చేశావు అని ఎంత అడిగినా వేద సమాధానం చెప్పలేదు. యష్ బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు నిజం చెప్పింది వేద. సరస్వతి గాని చంపేస్తానని బెదిరించి నీలిమనే ఇదంతా చేయించిందని. నేను యష్కి నిజం చెప్పేద్దామన్నాను. ఇంత చేసిన తను ఏమైనా చేయగలదు. దానివల్ల నష్టపోయేది యష్ అని చెప్పి అతనికి దూరం అయిపోయింది. కానీ అతని బిడ్డని మాత్రం వదులుకోలేదు. ఆశ్రమంలో కూడా మేం పెళ్లి చేసుకున్నామనుకుని మదర్ మా ఇద్దరిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఆ సమయంలో వేదకి నా తోడు అవసరమనిపించింది. అందుకే తనని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను. అక్కడే తనకి నెలలు నిండాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.